సార్ మరి మ్యారేజ్ చేసుకునేటప్పుడు చెయ్యాలి అనుకున్నప్పుడు కంపాటబిలిటీ ఎలా చూడాలంటారు మరి? అమ్మ ఇది చాలా డిబేటబుల్ ఇష్యూ అమ్మ. నేను చాలామందిని చూశాను, చాలా జ్యోతిష సభల్లో కూడా చూశాను. ఏదో 18 పాయింట్లు కలిస్తే చేసుకోండి అంటారు. నో, అలా కాదండి. చాలామందికి అది ఒక లిస్టు లాగా ఉంటుంది. అలా కాకుండా జ్యోతిష్యం చాలా ముఖ్యం అమ్మ. దాంట్లో ముఖ్యంగా శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, అబ్బాయి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, అమ్మాయి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, అబ్బాయి కుజుడు ఎక్కడ ఉన్నాడు, అబ్బాయి కుజుడు ఎక్కడ ఉన్నాడు, శని భగవానులు ఎక్కడ ఉన్నారు, అది చూసుకోవాలి. ముఖ్యంగా ఒకళ్ళకి 8 పాయింట్లోనూ నాడీ అని ఒకటి ఉంటుందండి. నాడీ కలగకపోతే మాత్రం మ్యారేజ్ చేయొద్దండి. నానికి 8 పాయింట్లు. నేను చాలామంది నేను చూసిన వాళ్ళలో 36 పాయింట్లకి 28 పాయింట్లు వస్తాయండి. చాలా బాగుంది కదండి అంటారు. కాకపోతే దాంట్లో నాడీకి 8 పాయింట్లు. నాడీ కలగకపోతే మ్యారేజ్ చేయకూడదండి. నేను చాలా సభల్లో చెప్తే కొంతమంది పండితులు నాతో విభేదించారు. కానీ విభేదించిన దానికి ఇది అక్కర్లేదు, దీనికి ఇది నో. నేను చూసిన వాటిల్లో వాళ్ళదే పోయింది. బిడ్డలు బాగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతో చాలా కష్టపడతారండి. వాళ్ళు మన బిడ్డల్లాగా అనుకోవాలండి. మన బిడ్డల్లాగా అనుకొని చూసుకొని జాతకాన్ని చక్కగా చూడాలి. నాడీ కలగకపోతే పెళ్లి చేసుకోకూడదు. ఆ తర్వాత కొంచెం అడ్వాన్స్కి వెళ్తే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. అది వ్యతిరేకంగా కాకుండా చూసుకోవాలి. ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్తే అమ్మాయి పేరుకి అబ్బాయి పేరుకి కంపాటబిలిటీ ఉండాలి. అది చాలా ముఖ్యం. ఏదో వీళ్ళు చూసి కంప్యూటర్లో కొట్టంగానే 18 పాయింట్లు వచ్చి 19 వచ్చి చేసుకోండి అంటారు. నో, అలా చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జ్యోతిష్ ప్రకారంగా చూడాలి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూడాలి, పేరు ప్రకారంగా చూసుకోవాలి. కానీ ఇంకో విషయం చెప్తానండి, చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనకి ఎక్కడ ప్రాక్టీస్లో లేదు. సిగ్నేచర్లు కూడా కంపాటబిలిటీ చేయొచ్చు. సిగ్నేచర్ మార్చడం వల్ల 13 సంవత్సరాలు కాపురానికి దూరంగా ఉన్న అమ్మాయిని సిగ్నేచర్ కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వస్తాడమ్మా, మీ హస్బెండ్ వస్తాడంటే ఆయన పెళ్ళే చేసుకుని ఉంటాడు, ఎక్కడ ఉంటాడో ఏమో తెలియదండి అంది. అలాంటి అమ్మాయి 13 ఏళ్ల తర్వాత అబ్బాయి ఎత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దరు ఫ్యామిలీ చేస్తారు. చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేనేదో ఎగ్జాగరేట్ చెప్పాను అనుకోవచ్చు. నో, సిగ్నేచర్ చాలా చాలా ముఖ్యం. కంపాటబిలిటీలో మీకు ఫ్యామిలీలో విభేదాలు వస్తే ముందు డేట్ ఆఫ్ బర్త్ జ్యోతిష్యం ప్రకారం చూసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోండి. ముఖ్యంగా సిగ్నేచర్ మన మైండ్ని రిప్రజెంట్ చేస్తుంది, మన సబ్కాన్షియస్ మైండ్ ఇంటర్ప్రెట్ చేస్తుంది. మనం తీసుకునే డెసిషన్స్, మన అలవాట్లు, వీటన్నిటి మీద అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఈ సిగ్నేచర్ కూడా కరెక్ట్గా చేసుకోగలిగితే మంచి కంపాటబిలిటీ. కొంచెం టైం తీసుకుంటుంది, 1 అవర్ తీసుకుంటుంది. అందరూ 5 నిమిషాలు 2 నిమిషాలు కంప్యూటర్ కొట్టంగానే చెప్పేస్తారు. నో, ఇవన్నీ చూసుకొని చేసుకుంటే చాలా బాగా ఉంటుంది.